నర్మదా ప్రేమ వాళ్ళతో ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ మాట్లాడకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోని వేదవతి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ టైంలో అమ్మ ఉంటే చాలా బాగుండేది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కోపంగా వచ్చి వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండేది అనిపిస్తుందా? మరి నేను ఎవరినంట? నేను మీ అమ్మ లాంటి దాన్ని కాదా? నేను ఏమైనా మీ కంటికి దెయ్యంలాగా కనిపిస్తున్నానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదావతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం, అవును, నేను మీ అమ్మలాగా కనిపించటం లేదా? నేనేమైనా మీకు దెయ్యంలాగా కనిపిస్తున్నానా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే చాలా సంతోషించి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం, నేను ఎప్పుడు మీ తల్లిలాగానే మిమ్మల్ని చూసుకున్నాను, ఇక మీదట కూడా అలాగనే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ అత్తయ్యని చాలా గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి సేట్ అయితే వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి ఈయన ఇలా వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ సేటు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సేటు మాత్రం, రామరాజు గారు, రామరాజు గారు, ఒకసారి మీతో అలా మాట్లాడాలి, బయటికి రండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే చాలా కంగారు పడిపోతూ, ఏంటి సేటు గారు నేరుగా ఇంటికే వచ్చేశారు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న చందుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అతనితో ఏదో మాట్లాడుతున్నాడు, అది కంగారుగా మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే సేటుని పక్కకు తీసుకొని వెళ్ళిపోయి, మీకు దండం పెడతాను, ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళెవరికీ చెప్పకండి అని చెప్పేసి అయితే అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సేటు మాత్రం, నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు, ఇంత మోసగాడివా నువ్వు? నీకు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే బుద్ధి చెప్తాను, మీ నాన్నగారికి చెప్తే సరిపోతుంది, అందుకే నేను ఇప్పుడు మీ నాన్నగారితో మాట్లాడడానికే వచ్చాను. ఆ చెక్కు ఇచ్చావు, అది మంచి చెక్కు కాదు, అది పాడైపోయిన చెక్కు, అలాంటి చెక్కుని ఇచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నీ సంగతి ఇప్పుడే చెప్తాను చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. సేటు గారు, మీకు దండం పెడతాను, ఏదో పొరపాటు జరిగినట్లుగా ఉంది, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, నేను తొందరలోనే మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పేసి అయితే సేటుని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద అది చూసేయటంతో చందు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు చూసేసిందా ఏంటా, ఏం మాట్లాడుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే, ఎవరు అతను, నువ్వెందుకు అంత కంగారు పడిపోయి అంత బతిమలాడుతున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చందు అయితే ఏమీ మాట్లాడకుండా, ఆ ప్రాబ్లం చిన్నదే, నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ